పవన్ కళ్యాణ్ గారికి సాంగ్ చూసావు కదా, ఇప్పుడే ప్రోమో వచ్చింది, ఎలా ఉంది? దీక్లేంగ చాలా స్టెప్ వేస్తే భూకంపం, ఇలా వేసి ఇలా క్యాబుతో అలా ఉంటే స్టైల్గా పవన్ ఫ్యాన్స్కి ఓజీ ఎంత హైప్ వచ్చిందో ఉస్తాద్ భగత్ సింగ్ అంతగానో హైప్ వచ్చేస్తుంది. ఎందుకంటే హరీష్ శంకర్ గారు ది బెస్ట్ ఫ్యాన్ అనమాట. గబ్బర్ సింగ్తో ఎంత హైప్ వచ్చేసిందో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ హైప్ అయితే వచ్చేస్తుంది. జై పవర్ స్టార్ ఏమన్నా క్రేజ్ అన్న, అసలు ఇంకా మైకల్ జాక్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కాళ్ళతో స్టెప్స్ వేస్తాడు, ఆ స్టైల్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, బాబాయ్ బ్లాక్ అండ్ బ్లాక్లో చాలా బాగున్నాడు. దేక్లేంగా చాలా అన్న లుక్ మామూలుగా లేదు. బ్లాక్ డ్రెస్లో బ్లాక్ క్యాప్ పెట్టుకుంటే స్టైల్ అంటే అది అన్న తర్వాతే ఇంకెవరైనా స్టైల్ అంటే అంతే. ఆ స్టెప్ వేస్తే భూకంపం, బాబా వాట్ ఏ లిరిక్స్ అన్న. దేవిశ్రీ ప్రసాద్ గారు ఊర మాస్ ఇచ్చేశారు. అసలు పవన్ ఫ్యాన్స్కి అయితే మంచి హైప్ అయితే ఇప్పించేశారు మన హరీష్ శంకర్ గారు. ఓవరాల్గా అయితే జస్ట్ ప్రోమో అయితే అలా చాలా బాగుంది. అలాగే మన పెద్ది సాంగ్ ఎంత జనాలకి ఎంత ఫ్యాన్ బేస్ బ్యాటింగ్ స్టైల్లో ఎంత ఊపేశారో, అలాగే మన మిసాల్ పిల్ల చిరంజీవి గారు, అలాగే మొన్న వచ్చిన సాంగ్ కూడా శశిరేఖ సాంగ్ చిరంజీవి గారు ఎంత ట్రెండింగ్లో ఉందో సాంగ్ కూడా, స్టెప్స్ కూడా బాగున్నాయి. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మన పవన్ కళ్యాణ్ కూడా ఆ స్టెప్తో స్టైలిష్గా అయితే వచ్చారు. ముగ్గురు త్రిమూర్తులే అనమాట. నాకైతే ఎంత బాగుందంటే పెద్ద సాంగ్ 100 మిలియన్ దాటిపోయింది. మిసల్ పిల్ల ఎంత ఊపేశారు. అలాగే శశిరేఖ సాంగ్ అయితే మన చిరంజీవి గారు అనిల్ రాపూడి గారు కాంబినేషన్ భూకంపం అయితే వచ్చేస్తుంది. అలా మన స్టెప్ వేస్తే భూకంపం అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. వామ్మో ఇలా ముగ్గురు బాక్స్ ఆఫీసులు వామ్మో బద్దలు రికార్డులు బద్దలే. ఓవరాల్గా అయితే సాంగ్ అయితే చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అలా ఉందన్నమాట సాంగ్. ఓవరాల్గా చాలా బాగుంది. ఫ్యాన్స్ కల్లా పండగే. ప్లీజ్ వాచ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్.